అందరికీ నమస్కారం. ఈరోజు సౌందర్యలహరిలోని 54వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. ఓం శ్రీమాత్రే నమః. హ్రీంకారాసనగర్భితానలసిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీ. ఇప్పుడు సౌందర్యలహరిలోని 54వ శ్లోకం. పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే దయామిత్రైర్నేత్రైరరుణధవళశ్యామరుచిభిః నదస్సోణో గంగాతపనతనయేతి ధ్రువమయం త్రయాణాం తీర్థానాముపనయసి సంభేదమనఘం. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, శివాధీనమైన చిత్తము గల ఓ పార్వతి, కరుణ రసార్ద్రత వలన మృదుత్వమును, ఎరుపు, తెలుపు, నలుపు అను 3 వన్నెల వికాసమును గల నీ నేత్రత్రయము చేత ఎరుపు రంగు నీటితో ప్రవహించు సోణయను నదము, తెల్లని నీటితో ప్రవహించు గంగానది, నల్లని నీటితో ప్రవహించు సూర్యపుత్రిక అయిన యమునా నది, ఈ 3 పుణ్యతీర్థములతో పాపములను పోగొట్టి అపవిత్రులను పావనులుగా చేయుటకు వాటిని త్రివేణి సంగమ స్థానముగా ఒకచోటకు చేర్చుచున్నావు. మాతా, గంగా, యమున, సోనా నదుల యొక్క నీరు తెలుపు, నలుపు, ఎరుపు రంగులు కలిగి ఉంటాయి. ఆ నదులలో స్నానము సకల పాపాలను హరిస్తుంది. ఆ 3 వర్ణములు కలిగిన నీ నేత్రముల దయారస ధార మాపై ప్రసరింపచేసి త్రివేణి సంగమ స్నాన ఫలితాన్ని మాకు ప్రసాదించు తల్లి. రేపు 55వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.